భారత్లో బ్రతకాలంటే కష్టపడే పరిస్థితి సృష్టించాలి. సృష్టించబడడం వల్లే ఇవాళ 203 దేశాల్లో భారతీయులు వెళ్ళున్నారు. ఇక్కడ రిజర్వేషన్స్ కారణంగా 90 మార్కులు 95 మార్కులు వచ్చినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్ కూడా ఇక్కడ సీట్లు రావు. అందుకని ఏం చేయాలా? కూలి పని చేస్తాడా, లేకపోతే వేరే పనికి వెళ్ళిపోతాడా? లేదు, తను ఏది నానా తిప్పలు పడి అప్పులు పాలవుతున్నాడా, ఆస్తులు అమ్ముకుంటున్నాడా, దేశం విడిచి వేరే దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నాడు ప్రైవేట్ కంపెనీలు. ఇతర దేశాలకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆయా కంపెనీలో పనిచేసే వాళ్ళు అత్యధికులు భారతీయులు ఉండటానికి కారణం అది నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళు తిరిగి రావాల్సిన సందర్భం. యాక్చువల్గా నరేంద్ర మోదీ సర్కారు ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్స్ దగ్గర నుంచి రకరకాలు చేస్తుంది. ఇక్కడికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది ఎప్పటి నుంచినో ఉన్నాయి, ఆయుధ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి ఐఫోన్ కంపెనీలు, ఇట్లాంటివన్నీ సెమీ కండక్టర్ చిప్స్ కంపెనీలు, ఇట్లాంటివన్నిటికీ రావాలి అంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా భారీ ఎత్తున ఇండియాకి మేధావులు రిటర్న్ అయ్యే క్రమంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్స్ వర్తించాలి అన్నటువంటి, తద్వారా మళ్ళీ రిస్ట్రిక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.